నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గార్లపంటి జితేంద్ర కుమార్తో చిట్ చాట్ ఈరోజు చూద్దాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. బీజేపీ టికెట్ పొందిరు అంటే బీజేపీ టికెట్ పొందడంతో పాటు ఒక కమ్యూనిటీకి సంబంధించిన మిగతా ఏ పార్టీలు ఇవ్వలేదు. ఈ బీజేపీ పార్టీ జాతీయ పార్టీగా మీకు మీ కమ్యూనిటీకి న్యాయం చేసింది అనుకోవచ్చు. మీ వ్యూహం ఏంటి? అంటే గెలుపులో మీ వ్యూహం పాత్ర ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ. గెలుపులో పాత్ర అంటే ఇవాళ ముఖ్యంగా ప్రజల్లో చాలా చైతన్యం ఉంది. మన దేశాన్ని కాపాడుకోవాలా, మన దేశాన్ని రక్షించుకోవాలా, అప్పుడే మనం ఇక్కడ సుఖంగా ఉండగలుగుతామని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రెడీగా ఉన్నారు. అదే నాకు గెలుపు బాట, అదే నా లక్ష్యం. అంటే ముఖ్యంగా చూసినట్టయితే అంటే అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఒకరు పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే సిట్టింగు అంటే ఉద్దండులైన నాయకులు, మరొక పక్క చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ నాయకుడు ఎవరున్నా కానీ కేసీఆర్ బలమైన ప్రత్యర్థిగా ఎవరిని పెట్టినా అది ఒక బలమైనగా ఉంటుంది. ఆ ఇద్దరి బలమైన అభ్యర్థుల మధ్య మీరు ఎలా నెగ్గుకొస్తారనుకుంటున్నారు? మీ వ్యూహాలు ఏమిటి? ఎవరు పోటీ చేసినా మాకు ఒకే ఒక్కటి, ఇవి రాష్ట్ర ఎన్నికలు కావు, ఇవి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఎవరు కావాలనేదే నెంబర్ 1 క్వశ్చన్. ఆ విషయంలో ప్రతి ఒక్కరిలో ఈరోజు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో ఒకటే ధ్యేయం ఉంది. కొంతమంది అనుకుంటారు నార్త్ ఇండియాలో తెలంగాణలో ఎక్కడుంది, అందులో ఎక్కడుంది అనుకుంటారు. చాలా తప్పైన మాట అది. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది. ఈరోజు మనకు కాబోయే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు తన చేతులు బలోపేతం చేయడానికి మనవంతు కూడా మనం ముందుకు రావాలనేది యువతలో, మహిళల్లో, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళ ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అడిగిన ఇంకో క్వశ్చన్కి ఉద్దండులు ఉన్నారు అన్నారు, ఈరోజు పిసిసి అధ్యక్షులు అన్నారు. ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా బలహీనపడిందో ప్రజలందరూ తెలుసు. ముఖ్యంగా మీడియా వాళ్ళకి మీకు ప్రత్యేకంగా బాగా తెలుసు. గెలిచిన వాళ్ళందరూ టీఆర్ఎస్లో కలిసిపోయినారు. దేనికి పేరు మనకు అనవసరం. అది మిగతా వాళ్ళందరూ కూడాను 99% ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకనండి, రేపు గెలవబోయేది బీజేపీ, ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోదీ గారు. వీరైతేనే దేశానికి సుస్థిర పాలన ఇవ్వగలుగుతారని చెప్పేసి సదుద్దేశంతో వస్తున్నారు, కానీ మిగతా ఏం లేదు. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయిందని చెప్పొచ్చు. నా మాటల్లో చెప్పాలంటే మీరు పిసిసి అధ్యక్షులు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు వారు పిసిసి అధ్యక్షులుగా నల్గొండ పార్లమెంటుకు పోటీ చేయమని అడిగితే కూడాను సుముఖత చూపించలేదు. అందరు తెలిసిన విషయం అది. రాహుల్ గాంధీ గారు నువ్వు చేయకపోతే తప్పదయ్యా బాబు, ఉన్న కార్యకర్తలు మొత్తం వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే వారు చాలా బలవంతంగా చేస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది, 100% నేను ఓడిపోతున్నాను, నా ప్రయత్నం లోపల లేకుండా చేయాలని పూర్తి భావంతో ఉన్నారు. రేపు జరగబోయేది అదేను, జరుగుతుంది కూడా అదేను. ఇకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి గురించి అంటున్నారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎవరి పార్టీ విధానాలు ఎవరి వాళ్ళకు ఉంటావి. నేను ఈరోజు బీజేపీ అభ్యర్థిగా వస్తున్నానంటే ఒక కార్యకర్తగా ఎంతో కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నందుకు నాకు అది గమనించి నన్ను ఇచ్చారు ఇతను వర్తన్. కానీ నాకేదో ఈరోజు పార్టీలో చేరంగా నాకు టికెట్ ఇవ్వలేదు. నా మీద పూర్తి విశ్వాసంతో మా రాష్ట్ర ఎన్నికల కమిటీ, జాతీయ ఎన్నికల కమిటీ అందరూ ఫిల్టర్ చేసిన తర్వాతనే నాకు అవకాశం ఇచ్చారు. నా మీద పూర్తి విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని ఎక్కడ బొమ్ము కాకుండా చేస్తాను. గెలవబోయేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు, అందరూ తెలుసది. వారికి మద్దతు తెలపాలని ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం ఉందని చెప్తున్నాను. టీఆర్ఎస్ అభ్యర్థి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. వారు అసలు అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నారా లేరా కూడా ఎవరికి ప్రజలకు తెలియదు. ప్రజల్లో వాడుకుంటున్న మాట, నేను అంటున్న మాట కాదండి అది. ఆయన డబ్బు చూసి టికెట్ ఇచ్చారని అనుకుంటున్నారు. మరి డబ్బు ఏ రకంగా వాళ్ళు పంచదలుచుకున్నారా, చేయదలుచుకున్నారా వాళ్ళకే తెలుసు అది. కానీ ఈరోజు నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు కారని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. కాబట్టి 100%
నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. అందులో మనం కూడా భాగం కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న నన్ను తప్పకుండా గెలిపేయడానికి కంకణబద్ధులే ఉన్నారు. అది ఏప్రిల్ 11 రోజు వాళ్ళు ఆ నిర్ణయం చూపిస్తారు. అందరం మనం చూస్తాం. అది అంటే ముఖ్యంగా చూసినట్టయితే నల్గొండ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసినట్టయితే సూర్యాపేటలో కొంత బలంగా ఉంది, నల్గొండలో ఉంది. గత ఎన్నికల్లో అయితే చాలా చోట్ల డిపాజిట్ కూడా గల్లంతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గెలుపుపై ఎలా ధీమా వ్యక్తం చేయదలుచుకున్నారు? చాలా మంచి ప్రశ్న చేశారు. మొదటి మాట చెప్పాను నేను, ఇవి రాష్ట్ర ఎన్నికలు కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. దేశ ప్రధాని ఎవరు కావాలి, ఎవరైతే సుస్థిర పాలన ఇవ్వగలుగుతారు, ఈ రోజున్న పరిస్థితులలో ఎవరు ఎదుర్కోగలరు అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను పూర్తిగా అవగాహన ఉంది. అదే కాకుండా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు కూడాను ప్రతి ఒక్కరికి చేరింది. అందులో ముఖ్యంగా ఫ్రీగా ఇస్తున్న గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం గొప్పగా చెప్పుకోవడం లేదు. మేము కట్టెల పొయ్యిలు పెట్టి తల్లులు అమ్మలు మనందరికీ తెలిసిన ఎంత బాధపడుతున్నారు, కళ్ళ పొగకి బాధపడి చేసుకుంటూ అనారోగ్యానికి పాలవుతున్నారు. దాన్ని ప్రధానమంత్రి గారు గమనించి అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం పని చేసుకోగలుగుతారు, ముందుకు పోగలుగుతారని చెప్పేసి ఆ ప్రత్యేకమైన ఒక్క స్కీమ్ గురించి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అదే కాకుండా ఎన్నో ప్రజా సంక్షేమ స్కీములు ఈరోజు రైతులకు కూడాను 6,000 రూపాయలు డిక్లేర్ చేశారు. వారికి సపోర్ట్గా ఆల్రెడీ 2,000 రూపాయల అకౌంట్లలో డైరెక్ట్గా పడ్డవి. అకౌంట్లలో పడడం అంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు పెద్దవారు చెప్పిన మాటేను, మేము 100 రూపాయలు ఇస్తే కిందికి పోయేవరకల్లా 15 రూపాయలు అందట్లేదని చెప్పేసి ఆ సందర్భంగా వీరు చేసినటువంటి అకౌంట్ జన్ధన్ యోజన ప్రకారంగా చేసిన ఆ అకౌంట్ ద్వారా ₹1 తరుగు పోకుండా డైరెక్ట్గా వాళ్ళకి చెందుతున్నవి. ఇట్లాంటి స్కీమ్లు ఎన్నో చేసినారు. కాబట్టి ప్రజల్లో తప్పకుండా నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి, వారిని ప్రధానమంత్రి చేసుకోవాలన్నది 100% ఉంది. అదే మా గెలుబాట. రైతు పథకం మీద అంటే టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. మేము రైతు బంధు పథకం ప్రవేశపెట్టాం, దాన్ని చూసే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గుణాత్మక మార్పులు రావాలి, అవి ప్రాంతీయ పార్టీల మధ్య సాధ్యమైంది, జాతీయ పార్టీలు విఫలం అయ్యాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా తిప్పికొడతారు మీరు? మేము ఎవరిని తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా చైతన్యవంతులు. నన్ను చూసి కాపీ కొట్టారు, నేను ఆయనను చూసి కాపీ కొట్టిన ఇది కాదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్రం నుంచి వస్తున్న ఫండ్స్ని సద్వినియోగం చేయండి. ఉదాహరణకి స్వచ్ఛ భారత్కి ఎన్ని వందల కోట్లు ఇచ్చారో ప్రజలకు తెలుసు. అది ఏ రకంగా ఉపయోగిస్తున్నారు. 12,000 రూపాయలు ఒక టాయిలెట్కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు ఇంకా వేరే విషయాల్లో. అంటే బీజేపీ తగ్గింది, గ్రాఫ్ పడిపోయింది, నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయింది, రాహుల్ గాంధీ తేరుకోలేకపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేవలం ప్రాంతీయ పార్టీలే ఢిల్లీలో శాసిస్తాయంటూ రోజు అంటే ప్రకటనలు, రోజు పత్రికా ప్రకటనలతో పాటు బహిరంగ సభల్లోనూ టీఆర్ఎస్ ఇదే స్లోగన్ ఎత్తుకుంది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇది ఒక హైపు, ఇది ఒక మైండ్ గేము. రేపు ఫలితాల తర్వాత మీరే చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లు గెలవబోయేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంటే ముఖ్యంగా మీకు అంటే గ్రామ స్థాయిలో కానీ క్యాడర్ కానీ కొంత మిగతా పార్టీలతో పోల్చుకుంటే తక్కువ ఉన్నట్టుగా, అంటే దక్షిణ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ బీజేపీ క్యాడర్ తక్కువ ఉంది, బీజేపీ వైపు తక్కువ ఉన్నారనేది ఒక విమర్శ అయితే ఉంది. ఆ విమర్శల నుంచి బయటపడి కార్యకర్తల్ని సమీకరించి 7 కాన్స్టిట్యున్సీల్లో మీరు ఎలా బలోపేతం అవ్వడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? మీరు అడిగిన ప్రశ్న అది గతంలో. ఈరోజు ప్రతి చిట్ట చివరి ఊరిలో కూడాను ప్రతి ఒక్కరిలో నరేంద్ర మోదీ గారు మనకు ప్రజెంట్ ప్రధానమంత్రి, రేపు కాబోయే ప్రధానమంత్రి వారే అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో తెలుసు. అదే మమ్మల్ని గెలిపిస్తుంది. ఈరోజు మీరు అన్నట్టుగా ఏదైతే గ్రాఫ్ పడిపోయింది అనేది శుద్ధ తప్పది. అది హైప్ ఇవ్వడము, పబ్లిక్ని డైవర్ట్ చేయడం తప్పితే ఇంకోటి ఏం లేదు. మీరు కాంగ్రెస్ను టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న బలమైన అస్త్రాలు ఏంటంటే? మాకు బలమైన అస్త్రం ఒకటే, నరేంద్ర మోదీ గారు. భారతదేశాన్ని ఈరోజు సురక్షితంగా ఉంచాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కూడాను ఈరోజు వారికి పోటీ సాటి ఎవరు లేరని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే కేవలం నరేంద్ర మోడీ చరిష్మాపైనే ఆధారపడి మీరు ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే నరేంద్ర మోడీకి అంటే తెలంగాణలో గతంలో 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో సైతం చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోవడం జరిగింది బీజేపీ. అంటే ఆ 3 నెలల తర్వాత వచ్చిన ప్రధానమైన మార్పు ఏమంటారు? అందుకే నేను మొట్టమొదటి మాటలో చెప్పాను, నేను ఇవి రాష్ట్ర ఎన్నికలు కాదు, దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వాళ్ళ మన దేశాన్ని రక్షించడానికి ఎవరు కావాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అదే మాట మరీ మరీ చెప్తున్నాను. మా కార్యకర్తల బలమే మాకు అండ. మా కార్యకర్తలు ఎలా ఉంటారు ప్రతి పార్టీకి తెలుసు, ఎంత నిక్కచ్చిగా పనిచేస్తారన్న విషయాన్ని. మా నరేంద్ర మోదీ గారి చరిష్మాతో పాటు మా కార్యకర్తల బలమే మాకు అండ. అంటే ముఖ్యంగా చూసినట్టయితే జాతీయ పార్టీలు బీజేపీ ఆర్ కాంగ్రెస్ కూటమిగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ మైండ్ గేమ్లో కేసీఆర్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉంది, బీజేపీ కాంగ్రెస్లు కాదు దేశాన్ని పాలించాల్సింది, వీళ్ళు పాలించడం వల్లనే దేశం ఇలా ఉంది, మేము ఫెడరల్ ఫ్రంట్ ద్వారా అధికారంలోకి వస్తామని మైండ్ గేమ్ ఆడుతూ జాతీయ పార్టీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది మన తెలంగాణలో ఉన్న 17 సీట్లకి వారు ఒకటి రిజర్వేషన్ చేసి పెట్టారు, ఒకటి మైనస్ చేసి అది రిజర్వ్డ్ అయిపోయిందండి ఫలానా వాళ్లకు 16 సీట్లకే నేను గెలవబోతుందని చెప్పేసి చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ప్రజలు దానికి ఎవరు కూడా వినడానికి సిద్ధంగా లేరు. దానికి మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ 11వ రోజు ప్రజలకున్న ఆయుధం ఓటు ద్వారా వాళ్ళు చేసి చూపిస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి మన తెలంగాణలో. వివిధ పార్టీలు ఏ పార్టీ నుంచి తీసుకున్నప్పటికీ ఈవెందో టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటే కమ్యూనిటీ ఒక మీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి ఎవరికీ ఇవ్వలేదు. అసలు తెలంగాణలో గతంలో తెలంగాణ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించినట్టు కూడా కనపట్లేదు. మీ సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాలను ఎలా కలుపుకొని వెళ్తారు? ఒక్క మా సామాజిక వర్గమే కాదు, మీరు అడిగిన ప్రశ్న 100% కరెక్ట్. అది మా సామాజిక వర్గానికి ఏ పార్టీ కూడా మా ఓట్లు తీసుకుంటుంది కానీ మాకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు, ఎప్పుడు దూరం పెడుతుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక మా సామాజిక వర్గమే కాకుండా నేను చేసిన సేవలను నా కమిటెడ్గా చేసే పని బట్టే నాకు ఈరోజు ఈ అర్హతనిచ్చారు. నేను లయన్స్ క్లబ్స్లో 35 సంవత్సరాలుగా ఒక మానవతా విలువలకే విలువనిచ్చి నేను పనిచేశాను. కానీ ఒక సామాజిక వర్గానికి చేయాలనుకుంటే మా సామాజిక వర్గంలో ఏదో ఒక స్థాయిలో పనిచేసేవాడిని. కానీ నేను 35 సంవత్సరాలుగా ఒక లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో గవర్నర్ స్థాయిగా గవర్నర్ కూడా సేవలు అందించి ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరంగా ఒక గవర్నర్గా నేను అన్ని వర్గాల వారికి మాకు ఒకటే తెలుసు, మాకు మానవత్వం మానవులంతా ఒకటే తెలుసు. కానీ ఒక సామాజిక వర్గానికి కొరకు కాదు. ఇప్పుడు నేను వచ్చింది కూడాను ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తూ ఏ కుల మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి నా ఉద్దేశం. అంటే మీరు చెప్పింది నిజమే. అంటే మీ సామాజిక వర్గం వాళ్ళు అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు, అందరితోటి రిలేషన్స్ కలిగి ఉంటారు. అలాంటిది రాజకీయ పార్టీలు ఈ సామాజిక వర్గాన్ని దూరం పెడుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఒక ఎంపీ కూడా టికెట్ ఇచ్చిన సందర్భం లేదు, గెలిచిన సందర్భం లేదు. గతంలో కూడా బీజేపీ ఓరుగంటి రాములకు ఇచ్చినట్టుంది టికెట్, తర్వాత మళ్ళీ మీకు ఇచ్చారు. అంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రధాన పార్టీలని మీరు అనుకుంటున్నారు? ప్రధాన పార్టీలు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాను నేను. మాతో డబ్బు సహాయము, ఓట్ల సహాయం తీసుకొని వీళ్ళు వ్యాపారస్తులు అనే పద్ధతులు చూశారు. కానీ ప్రస్తుత ఈ తరుణంలో మా సామాజిక వర్గం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా జితేంద్ర కుమార్ను గెలిపించుకోవడానికి కంకణబద్దులే ఉన్నారు. అంటే ఒక్క మా సామాజిక వర్గం చేసేంత మాత్రాన గెలుపు రాదు. మా సామాజిక వర్గానికి వ్యాపారపరంగా నేను ఒక రైస్ మిల్లర్గా 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. మాకున్న పరిచయాలు, ప్రతి ఒక్కరికి వ్యాపార సంబంధాలు అన్నది, వ్యాపార సంబంధం పరంగా చెప్పాలంటే ఒక్క మా సామాజిక వర్గమే చేయదు. అందరికీ ఒక సేవా దృక్పథంతో వ్యాపారం చేసినా కూడా ప్రతి సామాజిక వర్గంతో సత్సంబంధాలు మాకు ఉంటాయి. కాబట్టి అది మాకు తప్పకుండా
గెలుపునిస్తుందని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తున్నాం మేము. అంటే మరొక ముఖ్యమైన విషయం తీసుకుంటే మిర్యాలగూడ నియోజకవర్గం నల్గొండ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన కథనం ప్రణయ్ హత్య కేసు. అందులో మీ సామాజిక వర్గం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఉంది. రేపు ఎన్నికలలో కూడా ఇది కూడా ఎజెండా మీ రాజకీయ ప్రత్యర్థులు చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు? అందుకే చెప్పాను, ఆ విషయాలన్నీ రాష్ట్ర ఎన్నికల వరకే. ఇది ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఆ ఇష్యూస్ ఉండవని చెప్తున్నాను. అంటే మీరు ఉండవని చెప్తున్నారు కానీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా, మీ పార్టీ వైఖరేంది అనేది నిలదీస్తారు కదా. అలాంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా దాని మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. పార్టీ పరంగా కూడా చెప్తున్నా, నేను ఏ సామాజిక వర్గమైనా అంతా ఒకటేను, అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్తున్నా నేను. అంటే మీరు మీ సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గాలను అంటే ఎవరు గెలిచినా కానీ ఒకే సామాజిక వర్గంతో ఆధారపడి గెలవలేరు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్ళాల్సిందే. అందులో ఇప్పుడు ఏంటంటే బీసీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు. అంటే ఎస్సీలకు ఏమైనా కోపం ఉంటే దాన్ని మీరు తగ్గించే ప్రయత్నం ఎలా చేస్తారనేది ఇక్కడ మంచి ప్రశ్న. ఎస్సీలకు బీసీలకంటూ ఎవరికి కూడాను భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదు అని చెప్పడానికి మీకు గొప్ప నిదర్శనం చెప్తా నేను. ఎస్సీ జాతీయ కమిటీ అనేది ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. అది బీసీ జాతీయ కమిటీ అని ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ నుండి ఎస్సీ జాతీయ కమిటీ సభ్యుడిగా రాములు గారికి ఇవ్వడం జరిగింది. బీసీ కమిటీ జాతీయ సభ్యుడిగా ఆచార్య గారికి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీకు తెలుసు, ఆ సామాజిక వర్గాలలో ఏ పనులున్నా ఏ అవసరాలున్నా కూడాను దానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవడానికి వారి ద్వారా మనం బ్రహ్మాండంగా పని చేయించుకోవచ్చు. అవకాశం మనకు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రానికి కల్పించిన ముఖ్యమైన విషయం అది. మరొక ముఖ్యమైన విషయం తీసుకుంటే ఏంటంటే మీరు స్థానికులు కారు, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, నల్గొండతో మీకు సంబంధం లేదని మీ రాజకీయ ప్రత్యర్థులు రేపు ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. దీన్ని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు? నేను పుట్టి పెరిగింది మా సొంత ఊరు దేవరకొండ. ఇంకా మీకు చెప్తాను, గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంపీ గారు కూడా వారి అరంగేట్రం దేవరకొండే. కాబట్టి ఇప్పుడు కూడా దేవరకొండ అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడని చెప్పి మీకు నిర్ముఖమాటంగా చెప్తున్నాను. అది మన పార్లమెంటుకు రాసిపెట్టుంది. అది దేవరకొండలో ఎవరు మొదలు పెడతారో వారిని తప్పకుండా విజయం వరించి తీరుతుంది. అంటే ముఖ్యంగా ఎంపీ అంటే ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నవి. అంటే ప్రస్తుత ఎన్నికల్లో చూసినట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అంటే దీన్ని బలం అంటే టీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో చూసినట్టయితే బాగా అంటే ఎన్నికల డబ్బు ఉంది, ఎన్నికల వైపు మళ్లించింది. దీన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేకంగా మీ దగ్గర ఉన్న కార్యాచరణ? డబ్బు గురించి ప్రస్తావన చేయాలా వద్దని నాకు తెలియదు, ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు మన గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ రావంగానే ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకే బాగా తెలుసు. మనకంటే కోట్ల రూపాయలు పోసి టికెట్ కొనుక్కుంటున్నారు, కోట్ల రూపాయలు పోసి గెలుద్దామని ప్రయత్నం చేయబోతున్నారు. కానీ ప్రజలు వీటిని నమ్మడానికి సిద్ధంగా లేరు. అంటే బీజేపీ 17 సీట్లలో ఒక 5-6 ఎంపీ సీట్లను టార్గెట్ చేసిందని వార్తా కథనాలు వస్తున్నాయి. అందులో మిర్యాలగూడ సీటు ఖచ్చితంగా టార్గెట్లో ఉందని మీరు భావిస్తున్నారు? ఇవన్నీ సిచ్యుయేషన్ టు సిచ్యువేషన్ మారిపోతూ ఉంటాయి. ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఓటింగ్ పర్సెంట్ ఎంత పెరిగిందో మీకు తెలుసు. అసెంబ్లీ ఇప్పటికి ఇది ఓన్లీ దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి మీరు ఇప్పుడు చూస్తుంటారు డే బై డే పర్సెంటేజ్ పెరిగిపోతుంది.
అత్యధిక సీటు రాష్ట్రంలో గెలవబోయేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అంటే ముఖ్యంగా మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చే హామీలు ఏంటి, హామీలు ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకున్నారు? చాలా మంచి ప్రశ్న. దేశంలో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా, ముఖ్యంగా మీరు అన్నట్లుగా నల్గొండ పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఏం అవసరాలు ఉన్నవి, ఇంతకుముందు నాయకులు చేసింది ఏం లేదు, ఒరగబెట్టింది ఏం లేదనేది ప్రజలందరికీ తెలుసు. అందరితో మంచిగా మాట్లాడడంతో సరిపోదు. మనం ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పుడు పార్లమెంట్లో మన వాయిస్ వినిపించి ఒప్పించి మనకి ఎలాంటి ప్రాజెక్టులు కావాలి. ఈరోజు ఎన్ని మార్పులు వస్తున్నాయంటే, రైతుల గురించి ఆలోచిస్తే నేను ఇవ్వబోయే హామీ, రైతులకు వారికున్న భూములను సాయిల్ టెస్టింగ్ చేపించి వారికి ఆ భూమిలో ఏ పంట పండితే, ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుంది. రోజు రోజుకు వ్యవసాయ కూలీలు తగ్గిపోతున్నారు. ఎందువల్ల? యువత పెరుగుతుంది మన దేశంలో. అదే ప్రకారం మన రాష్ట్రంలో కూడా యువత పెరిగింది. యువత ఈరోజు నాగలి పట్టి దున్నుదామనే పద్ధతులు లేరు. కాబట్టి వారికి సాయిల్ టెస్టింగ్తో పాటు కూడాను లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా మనము వాళ్లకు అందించి వారు మంచి వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. యువతను చూసుకుందామా? యువతలో వచ్చేసి నిరుద్యోగం అంటున్నాము. నిరుద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి? దానికి సంబంధించి కూడాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వారికి కూడాను 10% రిజర్వేషన్ ఇచ్చింది. 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎవ్వరు కూడా ఇట్లా నిర్ణయం తీసుకోలేకపోయినారు. నరేంద్ర మోదీ గారు ప్రతిపక్షాలు ఓట్ల రాజకీయం కొరకు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడాను దాన్ని వారు సాధించి చేస్తున్నారు. అదొకటే కాకుండా త్రిబుల్ తలాక్ను కూడాను వారు ముందుకు తీసుకొచ్చి ఆ మహిళలకు ఒక భద్రతను కల్పించారు. ఇట్లాంటి ఎన్నో సమస్యలను ప్రతిపక్షాలు ఎదుర్కొన్నా కూడాను వారు ఓటర్ రాజకీయం చేసినా కూడాను దాన్ని ఎదుర్కొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా యువతకి ఒక ఉద్యోగాలు అన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా మంచి మంచి ప్రజా సంక్షేమ స్కీములు ఏదైతే ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంక్ లోన్లు ఇప్పడం ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఒక వ్యాపారం పెట్టుకొని వారికే కాకుండా ఇంకో 10 మందికి వారు ఉద్యోగం కల్పించే దిశలో ముద్రా యోజన ద్వారా వెళ్తున్నారు. ఇంకా ముందు నా ఉద్దేశంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలో మంచి ఐటీ కారిడారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు, అదే కాకుండా మన పార్లమెంటు పరిధిలో ఒక్క మిర్యాలగూడకి ఈరోజు రైల్వే ట్రాక్ ఉంది. మిగతా అసెంబ్లీలో కూడాను తప్పకుండా ఈ రైల్వే ట్రాక్ను కూడా తెచ్చి, ఎందుకంటున్నానంటే ఒక ఇండస్ట్రీ వస్తే అది ట్రాన్స్పోర్టేషన్ రైల్వే ద్వారా అయితే ఈజీగా అవుతుంది, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. కాబట్టి ఈరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలో రైల్వే ట్రాక్స్ కొత్తగా కూడా రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ నేను తప్పకుండా పాటుపడి తప్పకుండా అభివృద్ధి కొరకే పనిచేస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా తీసుకున్నట్టయితే నల్లగొండ అంటే గుర్తొచ్చేది ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలు. ఫ్లోరైడ్ మీరు దేవరకొండ పరిధిలో కూడా ఎక్కువ ఫ్లోరైడ్ బాధిత ప్రజలు ఉన్నారు. గతంలో కూడా ఫ్లోరైడ్ బాధిత ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ 400 మంది పోటీకి కూడా దిగారు. అన్ని ప్రభుత్వాలు అందరూ ఎంపీలు గెలిచిన వాళ్ళు వాటి మీద సమస్యలను ప్రస్తావించారు, కానీ ఇప్పటివరకు పరిష్కారం లేదు. దాని గురించి చూపించే విధంగా మీ దగ్గర ఏమన్నా కార్యాచరణ ఉందా? చాలా బాగా అడిగారు. ఆన్సర్ నేను చెప్పకముందు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. గత ఎంపీలు ఏమీ చేయలేదన్నది నేను చెప్పకుండా మీరే చెప్పారు. ఈ ఫ్లోరైడ్ వాటర్ గురించి తప్పకుండా స్వచ్ఛమైన నీరు అందించడానికి కేంద్రం ద్వారా మంచి ప్రణాళికలు తీసుకొచ్చి దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. అదొక్కటే కాకుండా నాగార్జున సాగర్ నుండి మనకి ఇవాళ హైదరాబాద్కి నీళ్ళు సప్లై అవుతున్నవి.
ఆ నీళ్లు మనం తాగుతున్నాము. కానీ నల్గొండ జిల్లా ప్రజలు అది నోచుకోలేదు. కాబట్టి నాగార్జున సాగర్ ఉన్నది నల్గొండ పార్లమెంట్ పరిధిలో. ఆ నీరు కూడా తప్పకుండా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మంచి స్వచ్ఛమైన నీరు అందించేటట్టుగా నా పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జితేంద్ర కుమార్ను గెలిపిస్తేనే మనం ఇది సాధ్యమవుతుంది. గతంలో ఎంతోమందికి అవకాశం ఇచ్చాము, కానీ మన ఎక్స్పెక్టేషన్ మేరకు ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి పూర్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలు మా వైపు ఖచ్చితంగా ఉన్నారని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఈరోజు V3 చిట్ చాట్లో మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు అంటే ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నాం. అంటే నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి అంటే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలి, ప్రజల పక్షాన పోరాడాలని కోరుకుంటూ ఇది V3 న్యూస్ స్పెషల్ చిట్ చాట్. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.